పర్యావరణం పరిరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాలని అనకాపల్లి జిల్లా నాతవరం ఎంపీడీఓ ఎం సత్య శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వైడిపేట పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో 31 పంచాయతీ నుండి 80 మంది పారిశుద్ధ్య కార్మికుల ద్వారా గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ చేయించడం జరిగిందని ఎంపీడీఓ తెలియజేశారు. అనంతరం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానీకరణ థీమ్ 5లో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించడం, పచ్చదనం పెంపొందించడంపై హరిత రాయబారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని చెత్త సంపద కేంద్ర వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మూర్తిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే మంకు సాంబమూర్తి, బీజేపీ నాయకులు గవిరెడ్డి త్రినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్ అందరూ కూడా మర్రిపాలెం గ్రామానికి హాజరవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామాలయం వీధి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీ, రెల్లి వీధి, అంబేద్కర్ కాలనీ, సాయిబాబా టెంపుల్, యాదవ్ కాలనీ, రాజుబాబు కాలనీ, బీసీ కాలనీ, ఎంపీ ఎలిమెంటరీ స్కూలు, అలా కేజీబీవీ స్కూలు, అంగన్వాడీ సెంటరు, వీటన్నిటికి కూడా ఒక్కొక్క ఏరియాకి 4 చొప్పున గ్రీన్ అంబాసిడర్ని కేటాయించి వాళ్ళకి ఇన్ఛార్జిగా సచివాలయం ఎంప్లాయీస్ని, అలాగే పంచాయతీ కార్యదర్శుల మానిటరింగ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10 గంటల వరకు గ్రామానికి మొత్తం అన్ని విధాలు కూడా శుభ్రం చేసి డ్రైనేజెస్, శానిటేషను, అలాగే క్లీనింగ్ కూడా చేసిన తర్వాత 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు మర్రిపాలెం ఎస్డబ్ల్యూపీ షెడ్లో ట్రైనింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి గ్రామస్థాయి నాయకులు అనేటువంటి మన మండల టీడీపీ అధ్యక్షుల వారు, అలాగే గౌరవ పంచాయతీ సర్పంచ్ గారు, ఊరి పెద్దలు, అలాగే ప్రతి వీధి నుంచి కూడా మహిళలు కూడా అందరూ కూడా వాలంటీర్గా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మన గ్రీన్ అంబాసిడర్స్తో పాటు లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానీకరణ భాగంగా థీమ్ 5 అంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్గా ఈ మర్రిపాలెం గ్రామాన్ని గౌరవ ఎంపీడీ గారు సెలెక్ట్ చేయడం, అలాగే స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మర్రిపాలెం గ్రామంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నాతవరం మండలంలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా ఈరోజు మర్రిపాలెం గ్రామాన్ని విచ్చేసి ఈ కార్యక్రమంలో ఉదయాన్నే 6 గంటలకు పాల్గొని మర్రిపాలెం గ్రామంలో ప్రతి వీధిని పరిశుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే పచ్చదనం పెంపొందించడం వరకు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది.